ఈరోజు మనం ఒక పాడ్కాస్ట్ చేద్దాం. అంటే ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ మీద ఒక సిరీస్ ఆఫ్ స్టోరీస్ చేద్దామని మైక్ టీవీలో మేము అనుకున్నాము. అయితే ముందుగా ఫస్ట్ అతి తక్కువ కాలంలో తనకంటూ తెలంగాణ రాజకీయాల్లో ఒక స్థానం సంపాదించుకున్న దాసరి ఉషా గారు నా ఫస్ట్ గెస్ట్గా ఉన్నారు. లెట్స్ గో అండ్ టాక్ టు హర్ అబౌట్ పొలిటికల్ జర్నీ. ఉషా గారు, హాయ్. ఈ 3 సంవత్సరాల మీ పొలిటికల్ జర్నీ కొద్దిగా సమప్ చేయాలంటే ఏం చేస్తారు? లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఒక ఇంటర్వ్యూ లాగా ఇది ఉండదు. ముందే నేను గెస్ట్ హోస్ట్ని, మీరు గెస్ట్, ఇలా ఏమొద్దు. లెట్స్ టాక్ అబౌట్ వేరియస్ టాపిక్స్. మీ అభిప్రాయాలను తెలుసుకుందాం అనేది మన ఈరోజు అభిప్రాయం. నేను యాక్చువల్లీ నేను చాలా డెవలప్ అయ్యాను ఎమోషనల్గా. నేను స్టార్టింగ్లో యాక్చువల్లీ ఇంత ఎమోషనల్ ఉండేదాన్ని కాదన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అ సిరీస్ అని చెప్పేసి అన్నిటిని యాక్సెప్ట్ చేసేదాన్ని లైఫ్లో. కానీ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత సింపతి, ఎంపతి, యాపతి ఇవన్నీ కూడా నాకు నేర్పించింది పాలిటిక్స్. సో నా జర్నీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్పాలి అంటే 3 years చెప్పాలి అని అంటే కొన్ని ఫేజెస్. ఇనిషియల్గా ఛాలెంజెస్, కొన్ని ఫేజెస్, ప్రతి ఫేజ్ లో ఒక్కొక్క ఛాలెంజ్. ఎవ్రీడే ఈజ్ అ ఛాలెంజ్, ఎవ్రీడే ఈజ్ అ న్యూ లెర్నింగ్. ఇంకా నాకు అసలు రాజకీయాలు కుటుంబం కాదు కాబట్టి నాకు రాజకీయాల వారిగా నేను వచ్చిన దాన్ని కాదు యాక్చువల్లీ. సో నేను రాజకీయం నేర్చుకుంది ప్రజల నుంచే. ఆ ప్రజలే నాకు ఫస్ట్ ఫేజ్ లో ప్రజలందరే నాకు రాజకీయాన్ని నేర్పించారు. వాళ్ళకి ఏమేమి బాధలు ఉన్నాయని చెప్పేసి అవి నాకు తీసుకొని రావడం జరిగింది అనమాట. సో ఆ బాధల నుంచి నేను నేర్చుకున్నా పాలిటిక్స్ ని. ఒక ఐఐటి స్టూడెంట్గా ఇంత తక్కువ కాలంలో పీపుల్ అటెన్షన్ ఎలా గ్రాప్ చేయగలిగారు? నేను జెన్యూన్ గా ఐ వాజ్ మై సెల్ఫ్ అన్న. ఏడికి పోయినా కూడా నేను ఎట్లయితే ఉంటానో ఇంట్లో అట్లనే బయట కూడా ఉన్నా అన్నమాట. సో ఐఐటిలో చదివినానంటే బీటెక్ చేసిన ఐఐటి ఖరగ్పూర్లో చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ గా ఢిల్లీకి పోయినా. కొన్ని ఇయర్స్ చదివిన, 1.5 years చదివినా అన్నమాట. ఐ వెంట్ త్రూ మెనీ బుక్స్. ఎన్ని బుక్స్ చదివినా కూడా, కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ చదివినా కూడా, పాలిటీ ఎట్ వర్క్ చదివినా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదివినా కూడా, ప్రతి దాంట్లో అసలు ఎంతో సిస్టమాటిక్గా ఒక చట్టాలన్నీ కూడా రూపుదిద్ది ఉంటాయి. కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి గ్రౌండ్లో రియాలిటీ వేరు, థియరీ వేరు, రియాలిటీ వేరు అన్నమాట. అరే ఇంత మంచిగా ఉన్నాయి అయినా కూడా ఎందుకు మన దేశం ఇంకా మారలేదు అని చెప్పేసి ఆలోచించినప్పుడు మెయిన్ ఫ్రేమ్వర్క్ పాలిటిక్స్. వాట్ ఈస్ ది డిఫరెన్స్? అంటే ఐఐటి ఖరగ్పూర్లో ఒక బీటెక్ చదివిన స్టూడెంట్గా, లేదు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇండియాని అర్థం చేసుకున్న స్టూడెంట్గా ఉన్న డిఫరెన్స్ ఏముంది? ఐఐటిలో చదివినప్పుడు అన్న ఐ వాజ్ స్టూడెంట్. సో నాకు ఇంటర్నల్ గా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎందుకు అడుగుతున్నా, అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. తెలంగాణలో 1970s బీటెక్ చదువుతున్న వాళ్ళే నక్సలైట్లుగా ఎక్కువ మారారు. లేదు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి నాయకులుగా ఎదిగిన వాళ్ళల్లో జార్జి రెడ్డి దగ్గర నుంచి కానీ, గద్దర్ దగ్గర నుంచి కానీ ఆ టైంలోనే వాళ్ళకి అంత మెచ్యూరిటీ వచ్చింది. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో అంత మనకి బీటెక్లో అంత అవగాహన ఉండే అవకాశం లేదు ఎట్లాగూ. అప్పుడు గ్రూప్స్ చదివేటప్పుడు మీకు అవగాహన కలిగిందా? లేదు, నేను యాక్చువల్లీ బీటెక్లో నుంచే అవగాహన ఉందన్నమాట నాకు. ఎందుకంటే బీటెక్లో నేను ఏం చేద్దాము, ఐఐటి వరకన్నా నేను ఐఐటియన్ కావాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ ఉండేది. బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత నా డ్రీమ్ ఏంటిదని చెప్పేసి నాకే తెలియదు అన్నమాట. సో అన్ని ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేసిన. ఎన్జిఓలో చేసిన, డాన్సింగ్లో చేసిన, డిబేట్లో చేసిన, అన్ని. ఐ వాజ్ జనరల్ సెక్రటరీ కూడా సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్కి. అట్లా అన్నిట్లలో నేను చేసిన అన్నమాట. ఏ ఫీల్డ్ నన్ను అట్రాక్ట్ చేస్తుంది అని అనుకుని. కానీ అన్ని ఫీల్డ్స్ కంటే ఎన్జిఓ ఫీల్డ్ అనేది నన్ను బాగా తాకింది. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పెట్టినాం, స్టూడెంట్స్ రన్ అనమాట. అది స్కూల్స్, ఒక ప్రైవేట్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి స్టూడెంట్స్ రన్ చేస్తూ ఉంటాం అనమాట, ఇంగ్లీష్ మీడియంస్. అది నన్ను బాగా హద్దుకునే విధంగా చేసింది. సో నేను ఏమనుకున్నానంటే నా బీటెక్ అయిపోయిన తర్వాత ఈ జాబ్ చేస్తే ఏమొస్తుంది, పైసలు వస్తాయి కావచ్చు. కానీ ఎవ్రీడే నాకు ఇంట్రెస్ట్. నేను ఎవ్రీ వింటర్ వెకేషన్, సమ్మర్ వెకేషన్ కూడా ఇంటర్న్షిప్స్ చేసిన. ఎన్నో కంపెనీస్లో చేసిన ఇంటర్న్షిప్. ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ చేసిన నేను. సో అట్లా ఇంటర్న్షిప్ చేసినప్పుడు నాకు రిపీటెడ్గా అనిపించింది. దే వర్ నాట్ ఇంట్రెస్టింగ్ అనిపించినాయి నాకు, చెప్పాలంటే. నాకు ఛాలెంజింగ్గా అనిపించలేదు. సో ఇది కాదు నా ఫీల్డ్ అని అనుకున్నాను అనమాట. సో 4 years, 3rd year అయిపోయిన తర్వాత, బీటెక్ 3rd year అయిపోయినాక 4th yearలో నేను డిసైడ్ అయినా, నేను చేయాల్సింది జాబ్ చేయడమో కాదు, నేను చేయాల్సింది బిజినెస్ కాదు, నేను ఒక పబ్లిక్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్పేసి పబ్లిక్ సర్వీసెస్ ఫీల్డ్కి వెళ్దాము అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి 4th year అయిపోయిన తర్వాత
నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్గా ఢిల్లీకి పోయినా అన్నమాట. అది చదివేటప్పుడు కూడా నాకు చాలా అనిపించినాయి, ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అయినా మారతలేదు, ఇప్పుడు నేను కూడా నేను వాళ్ళకంటే పెద్దగా ఏం చెప్తాను అనుకున్నా. అంటే జెన్యూన్ అన్న, అది ఎంత మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ లేదు. ఆఖరికి ప్రవీణ్ కుమార్ సార్ కూడా అసలు ఒక సిస్టమ్ ని గురుకుల సంస్థల్ని మార్చినటువంటి వ్యక్తి, ఆయన కూడా ఏం చేసిన ద ఎండ్ ఆఫ్ ద డే రాజీనామా చేసి రాజకీయాల్లోకే కదా వచ్చింది, అటే కదా వచ్చింది. సో ఇప్పుడు నేను కూడా అదే అనుకున్నమాట, నేను పబ్లిక్ సర్వెంట్ ఇట్లా కాదు, పబ్లిక్ సర్వెంట్ ఉండాలి కానీ ఎట్లా ఉండాలి అని చెప్పేసి అప్పుడు అప్డేట్ అయిపోయింది, నేను కూడా రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నా. కరెక్ట్ అదే టైంకి ప్రవీణ్ సార్ కూడా రాజీనామా చేసేసరికి, అదే నేను 40 సంవత్సరాలకో 45 సంవత్సరాలకో పబ్లిక్ లైఫ్కి వస్తే అంటే అప్పుడు వచ్చిన తర్వాత నేనేం నేర్చుకుంటా అంటే నాకు ఉన్నది ఆల్రెడీ ఇంప్రింట్ అయినా ఇంప్లిమెంట్ చేయగలుగుతా, కానీ నేను నేర్చుకునేటి ఏమి ఉండవు కావచ్చు అని అనిపించింది. అంటే దాసరి ఉష అండ్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, మొండి పిల్లనా లేకపోతే తనకంటూ ఒక అంబిషన్స్ క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నా ఒక అమ్మాయి? నేను మొండిదాన్ని అన్నా, నేను చాలా మొండిదాన్ని. ఎవరైనా ఇది నీ వల్ల కాదు అని అంటే ఖచ్చితంగా చేసి చూపించుదా, అంటే మొండితనం ఉండాలి, అది సాధ్యం కాదు. యాక్చువల్లీ నాకు బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ముందే డ్రైవింగ్ వచ్చి, నాకు 18 years దాటిన తర్వాత నేను నేర్చుకున్నాను, లైసెన్స్ కూడా వచ్చింది, కానీ డ్రైవింగ్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. నేను ఎప్పుడు కార్ని ఒంటరిగా తీసినా కూడా నన్ను తీసుకోపోనియదు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఏదో ఒక అడ్డంకులు చెప్పేటోళ్ళు అనమాట. అయినా మొండిగా నేను తీసేదాన్ని, నాకెందుకు రాదు అని చెప్పేసి. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నా ఫ్రెండ్స్ దగ్గర బయటకు పోయినప్పుడు అప్పుడన్నా డ్రైవ్ చేసేదాన్ని. అట్లా మళ్ళా తీసుకొచ్చిన తర్వాత మా అమ్మని కూర్చోబెట్టుకొని, చూడు నేను డ్రైవింగ్ చేస్తా అని చెప్పి తీసుకుపోయేదన్నమాట. ఇప్పుడు నమ్ముతారా నన్ను అని చెప్పి. అట్లా బోలెడన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. చిన్నప్పటి నుంచి నేను కరాటే నేర్చుకున్నాను, అది నా ఏమంటారు యంగెస్ట్ మెమరీ అన్నమాట. దట్ వాజ్ మై మెమరీ. నేను 5th classలో ఉన్నప్పుడు నేను కరాటేకి వెళ్ళేదాన్ని. ఐ వాజ్ ద ఓన్లీ గర్ల్. సో నేనేం చేసినంటే ఇంకొక ఫ్రెండ్ని, అమ్మాయి ఫ్రెండ్ని కన్విన్స్ చేసి తనని కూడా తీసుకుపోయినా. ఐ రిమెంబర్ హర్ నేమ్ ఇప్పుడు కూడా, ప్రియాంకని కూడా కన్విన్స్ చేసి తీసుకుపోయినాను తోడు కోసం. ఇద్దరం కలిసిపోయినాం. ఒక 100 మంది అబ్బాయిలు ఉండేవారు ఫ్రమ్ 6th to 10th class. మేమిద్దరం పోయి అక్కడ కరాటే నేర్చుకున్నాం, గటాస్ నేర్చుకున్నాం అన్నమాట. తర్వాత తిను షీ కుడెంట్ బేరో లేకపోతే ఏమో నాకు తెలియదు, కానీ 1 week తర్వాత తను ఆపేసింది, నా వల్ల కాదని చెప్పి ఆపేసింది. అయినా కూడా నేను మొండికి పోయినా, ఓన్లీ అబ్బాయిలే ఉన్నారు, అందరు అబ్బాయిలే ఉన్నారు, ఒక్క అమ్మాయి కూడా లేదు అని చెప్పేసి మొండికి పోయి కూర్చొని టిల్ 8th class నేను కరాటే కంటిన్యూ చేసిన, బ్లాక్ బెల్ట్ తెచ్చుకున్నా, నేషనల్ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన, ఐ వన్ మెనీ గోల్డ్ సిల్వర్ మెడల్స్. అంటే మీ నాన్నని అప్రిషియేట్ చేయాలి. ఎస్, అవును, పేరెంట్స్ ఆబ్వియస్లీ, ఫ్యామిలీ పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది నాకు. నేను ఎప్పుడు కానీ వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు నాకు ఛాలెంజ్ ఇచ్చేటోళ్ళు. యాక్చువల్లీ నన్ను ఇంత ఛాలెంజింగ్గా నేను ఎందుకున్నానంటే వాళ్ళు నాకు ఛాలెంజెస్ ఇచ్చేటోళ్ళు. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, సామాజిక నేపథ్యానికి వచ్చినప్పుడు పద్మశాలి కుటుంబంలో పుట్టిన అమ్మాయి జనరల్గా పద్మశాలి కుటుంబంలో అంత ఫ్రీడమ్ ఉండదు, లేదు వాళ్ళకి ఉన్న ఆలోచన విధానము, లేదు వాళ్ళు చేసే మగ్గంని పని కానీ, లేదు ఆ కుటుంబము ఆ ఇల్లు దాటి వాళ్ళు బయటికి ఆలోచించే కెపాసిటీ కొద్దిగా తక్కువగా ఉంటాయి. మా ఇంట్లో కూడా మా పిన్ని పద్మశాలియే, మా అమ్మ పద్మశాలి ఆశ్రమంలో పెరిగిన ఆమె. ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్సెస్. అలాంటి ఒక కుటుంబంలో పుట్టిన ఇంట్లో మగ్గం ఉందా? తాత నేసేవారు, నాన్న లేరు. నాన్న నేసేవారు, నాన్న బట్టలు అమ్మేవారు. తర్వాత బిజినెస్. అది ఇంకొక స్టోరీ నా లైఫ్ లో. మీరు అన్నారు కదా బయటకి రాలేదు అని చెప్పేసి, అప్పటి వరకు రాలేదు కావచ్చు, కానీ మా నాన్న ఎప్పుడైతే మా అమ్మని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారో, మా నాన్న ఎప్పుడైతే మా అమ్మని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారో అప్పుడు అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మా అమ్మ వడ్డెర. ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల అప్పుడు బయటకు వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడ ఎగ్జిట్ పాయింట్ దొరికింది. బట్ దట్ ఈస్ ద న్యూ బిగినింగ్. మొత్తం బేసిక్ నుంచి వాళ్ళ లైఫ్ ని స్టార్ట్ చేశారు. మా నాన్న రిక్షా దొక్కి, కుండలలో కుల వృత్తిని వదిలేశారు. నాన్న బ్రేక్ చేశారు ఆ ట్రెడిషన్ ని, కుల వృత్తి అనే ట్రెడిషన్ ని నాన్న బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన తర్వాత ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అయింది అనమాట తన లైఫ్ లో. అయితే నాన్న చాలా కష్టపడి ఉండాలి. చాలా, ప్రతి ఒక్కటి. సమాజం నన్ను ఎందుకు వెలివేసింది అనే క్వశ్చన్ తోటి డబ్బులు ఉంటే నా దగ్గరికి, అప్పుడు అందరు నాకు గౌరవం ఇస్తారు.
మొత్తం ఆత్మగౌరవం ఆయన స్టోరీ మొత్తం, జీవిత చరిత్ర మొత్తం చెప్పాలంటే. సో అట్లా ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పిల్లల్ని ముగ్గురు, అక్క ఐఐటి ధన్బాద్ లో, నేను ఐఐటి ఖరగ్పూర్ లో, తమ్ముడు NIT రౌర్కెలాలో, ఆ విధంగా చదివించారు. అండ్ అమ్మ కూడా ఈక్వల్లీ స్ట్రగుల్. నాన్న బయటికి వెళ్ళి మొత్తం అన్ని చూసుకున్నప్పుడు అమ్మ ఇంట్లో నుండే ఆఫీస్ చూసుకునేది అన్నమాట. సో 2 సైడ్స్ ఫ్యామిలీ మొత్తం కూడా సపోర్టివ్ రోల్లో ఉన్నాం కాబట్టి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా ముందుకు రాగలిగాం. తాత తర్వాత యాక్సెప్ట్ చేసిరా? తర్వాత యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడైతే 4 రూపాయలు సంపాదించడం మొదలు పెడతారో సమాజం, ఫ్యామిలీయే కాదు సమాజం మొత్తం కూడా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఆ సమాజాన్ని కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే మన సంస్కృతి అంటే ఎప్పటి నుంచో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కి యాక్సెప్టెన్స్ లేదు. దానికి మూల కారణం విద్య అనేది లేకపోవడం. కాబట్టే మా నాన్న కూడా ఎవరిని తప్పు పట్టలే, ఊరు వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టలే, ఎవరిని తప్పు పట్టలేదు. ఆయన మా సొంత గ్రామం కనగర్తి గ్రామం, మోదల మండలం, 50 లక్షలు పెట్టి ఆయన సంపాదించింది 10 రూపాయలు అయితే 9 రూపాయలు సమాజ సేవలోనే పెట్టేవారు. దాంట్లో ముఖ్యంగా విద్య అన్నమాట. 50 లక్షలు 2012లో గవర్నమెంట్ స్కూల్లో ఎవరు పిల్లలు చదువుకోవట్లేదు అని చెప్పి స్కూల్ కట్టించిండు. స్కూల్ ZPHS స్కూల్. ఇప్పుడు దాని పేరు కూడా దాసరి పద్మా హనుమయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ అని ఉంటుంది. గ్రేట్ స్టోరీ. కానీ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే 50 లక్షలు అంటే వీళ్ళ దగ్గర ఎంత ఉందో అని అనుకుంటారు కదా. దానికంటే 1 రూపాయి ఎక్కువ సంపాదిస్తారు అంతే. ఎక్స్ట్రా ఇన్కమే ఇలాంటి పనులు చేస్తారు అనే భావన జనాలకు ఉంటది కదా. మనకు ఉన్నదే పెడుతున్నాము అన్న విషయం, ఉన్నది మొత్తం కూడా పెడుతున్నాం అన్నమాట. ఇది మగ్గం మీద ఎప్పుడైనా కూర్చున్నారా? చాలా సార్లు నేను నేర్చుకున్నాను. కానీ రాజకీయాల్లోకి వచ్చినాకనే సాధ్యమైంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మగ్గం మీద వచ్చిన తర్వాతనే మగ్గం మీద కూర్చున్నాను. సో మళ్ళీ బ్యాక్ టు రూట్స్ నన్ను తీసుకుపోయిందని అంటే పాలిటిక్స్. మళ్ళీ నన్ను అసలు ఈ హైట్స్ కి తీసుకొచ్చింది బ్యాక్ పాలిటిక్స్. ఏంటి, వరకటం ఏంటి, మగ్గం ఏంటి, అన్ని ఐడియా ఉంది. నేయడం కూడా నేను కనుకుల దగ్గర సొసైటీ ఉంటది, అక్కడికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఒక బాబాయ్ ఉంటారు, అమ్మ ఉంటది అన్నమాట. వాళ్ళిద్దరి మగ్గాల మీద కూర్చొని ఒక 30 నిమిషాలు, అరగంట సేపు అట్లా కాలక్షేపం చేస్తారు. అయితే ఇంకొక డౌట్ ఉంది. దాసరి ఉష కాలేజీలో చదివేటప్పుడు ఎలా ఉండేది? అంటే డ్రెస్సింగ్, అటైర్. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఒకటే విధంగా జనాలు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఎలా ఉండేది? ఇంటర్ వరకు నేను ఇదే చైతన్య నారాయణ ఉన్నాయి, శ్రీ చైతన్య నారాయణ ఇదే దీంట్లోనే చదువుకున్నాం. SR కాలేజ్లో చదువుకున్నా ఇంటర్ నేను. వీటిలలో ఎట్లుంటదంటే అబ్బాయిలకి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఒక లైన్ గీసి పెడతారన్నమాట స్కూల్స్లలో. మా అందరం ఎక్స్పీరియన్స్ చేసినది. సో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని అంటే ఇక్కడ ఆగిపోవాలి మనం అంతే. వాళ్ళు అక్కడ వాటర్ బాటిల్స్ పడుతున్నారు అని అంటే అట్లా నేర్పించిళ్ళు. సో అది మొత్తం కూడా నేను చాలా ఇంట్రోవర్టెడ్ గా పెరిగినా అన్నమాట. ఎక్స్ట్రోవర్ట్ థాట్స్ ఉండేటి, కానీ బయటకి తీసుకొచ్చేటటువంటి వింగ్స్ లేవు నాకు. అంత ప్రోత్సాహం ఎక్కడి నుంచి దొరకలేదన్నమాట నాకు. సో అవన్నీ లోపల పెట్టుకునేదాన్ని, ఇంట్రోవర్టెడ్ గా ఉండేదాన్ని. సో నేను బీటెక్ లో కూడా అయ్యే చుడిదార్లు అలానే ఆ 4 years కూడా అలానే గడిపాను మాక్సిమం. బీటెక్ 3rd year వరకు అలానే గడిపాను అన్నమాట మాక్సిమం. 3rd year తర్వాత కొంచెం ఓపెన్ అవుతున్నా. కానీ అప్పుడు కూడా కరాటే అది 5th ఇది నేను పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాతనే. వైట్ అండ్ వైట్ అనేది ఎందుకు వేసుకున్నాను అని అంటే దట్ వాస్ హౌ ఇనిషియల్లీ పీపుల్ రిసీవ్డ్. వైట్ అని అంటే ఇప్పుడు ఒక డాక్టర్ అంటే కోట్ ఉంటుంది, లాయర్ అని అంటే బ్లాక్ కోట్స్ ఉంటాయి. అట్లా ఇప్పుడు నా ప్రొఫెషన్ కి తగ్గట్టు కూడా యూజువల్ గా ఖద్దరు బట్టలు వేసుకుంటారు అబ్బాయిలు. నేను చీర ఎందుకు కట్టుకోవాలి? నేను అబ్బాయిలతోటి సమానంగానే కదా నేను కూడా. నేనేమి ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ కాదని అన్నప్పుడు వెన్ పొలిటీషియన్ ఈస్ బీయింగ్ రికగ్నైజ్డ్ బై ఖద్దర్, నేను కూడా అట్లా ఎందుకు ఉండను అని చెప్పి ఒకసారి ట్రై చేసిన తర్వాత ఐ ఫీల్ట్ కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్. ఎందుకంటే వైట్, కాటన్, ఇంకా ఏ ఈవెంట్ కైనా ఆ పీస్ఫుల్నెస్ వేరు. అసలు ఎంత ఎండ కొట్టినా కూడా పర్లేదు, చర్మానికి ఏం కాదు ఫస్ట్. సెకండ్ థింగ్, ఏ ఈవెంట్ అయినా కూడా పెళ్ళి,
దినాలు కానీ దేని గుడికి వెళ్ళడం కానీ ఇంకా ఏ ఈవెంట్ నాట్ అబ్జెక్షనబుల్, ఎక్కడికి వెళ్ళడానికి నాట్ అబ్జెక్షనబుల్. అయితే ఇక్కడ దాసరి ఉష రాజకీయాల్లోకి వస్తున్నాను అనే డెసిషన్ ఫస్ట్ ఎవరికి చెప్పింది? వాళ్ళు ఎలా రిసీవ్ చేశారు, వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేశారు? ఇది యాక్చువల్లీ డెసిషన్ కాదు, ఇనిషియల్లీ గ్రాడ్యువల్ గా ఒక ఊబిలోకి నన్ను లాగిపోయినట్టు అయిపోయింది అన్నమాట పాలిటిక్స్ అనేది. ఇనిషియల్ ప్రవీణ్ సార్ వచ్చినప్పుడు మా నాన్నకి సార్ పరిచయం ఉండే. సో ఆయన ఏంటంటే అంత మంచి వ్యక్తిని కోల్పోవద్దు సమాజం అని అనేసి ఎట్లనో ఒకట్లా సపోర్ట్ చేయాలి బిడ్డ అని చెప్పేసి అన్నారు. నేను కూడా వచ్చేసి నేను కూడా ఆల్రెడీ రాజకీయాల్లో ఉందామని చెప్పేసి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంది, నేను కూడా ప్రవీణ్ సార్ కి సపోర్టివ్ రోల్లో ఉందాము అని అనుకున్నాను అన్నమాట. సో ఇనీషియల్ గా నేను సార్ దగ్గరనే ఉండి సార్ కి హెల్ప్ గా ఉందాము అని చెప్పేసి స్ట్రాటజీస్ లో కానీ ఇంకా దేంట్లోనైనా కానివ్వండి ఆర్గనైజర్ గానో ఎట్లనో ఒకట్లా నేను అట్లా ఉందామని వచ్చాను. తర్వాత నాకేం తెలిసింది వచ్చిన తర్వాత కొంచెం తిరిగేటప్పుడు సార్ని ముఖ్యమంత్రి చూద్దామని అనుకుంటున్నా నేను. మరి ఎమ్మెల్యేలు కావాలి కదా, మరి ఎమ్మెల్యే కావాలంటే ఫస్ట్ నా ఊర్లో ఎమ్మెల్యేగా ఎవరు చేసుకోవాలి అని చెప్పేసి ఎమ్మెల్యేని ఎవరో ఒకళ్ళు దొరకబట్టాలని చెప్పి తిరిగిన పెద్దపల్లిలో. ఆ తిరిగే ఫస్ట్ నేను పైనుంచి కిందికి వచ్చిన, కింద నుంచి పైకి వెళ్తారు ఎవరైనా సర్పంచ్, వార్డ్ మెంబర్, సర్పంచ్, ZPTC అందరు పోతే నేను ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే ఇట్లా ఎవరున్నారు. సో ఫస్ట్ ఇనీషియల్ ఒక 6 months నేను పెద్దపల్లిలో మొత్తం కూడా జాగ్రఫికల్ కండిషన్స్, మైండ్ సెట్, జనాలు ఏ విధంగా ఉంటారు, ఏది ఎక్కువ చేస్తారు అని చెప్పి పెద్దపల్లిని మొత్తం స్టడీ చేశాను. స్టడీ చేస్తూ ఎంతో మంది లీడర్స్ని కలిసి, ఎమ్మెల్యే క్యాపబిలిటీ ఉన్న లీడర్స్ని కలిసి మీరు అవ్వండి, ఎమ్మెల్యేగా కావాలి, మీరు చాలా మంచివారు, సార్కి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా చెప్పినాం. కానీ పాలిటిక్స్ అనేది అట్లా వర్కౌట్ కాదు, మీకు తెలుసు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేటివి వేరు. ఇంకొకటి ఫైనాన్షియల్ గా కూడా మళ్ళీ మాకేమన్నా ఇస్తారా అని చెప్పి, అంటే మాకు ఏదైనా సపోర్ట్ దొరుకుతుందా అని చెప్పి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అడిగారు. ₹1 లేదా కానీ మా దగ్గర పార్టీ దగ్గర లేదు, ప్రవీణ్ సార్ దగ్గర లేదు, ఎవరిది వాళ్ళు పెట్టుకొని రావాలి. కానీ ఇట్లాంటి క్వశ్చన్ నేను అప్పుడు మాట్లాడుతూనే నేర్చుకున్నా కదా. నాకు ఇంకా లాస్ట్కి 6 months తర్వాత మా నాన్నని అడిగిన, వాళ్ళని వీళ్ళని అడిగే బదులు నాకు తెలియదు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, మనం జస్ట్ ప్రజల దగ్గర నుంచి బయట ఒపీనియన్ విని వెళ్తున్నాం. దాని బదులు నువ్వు ఇంత మంచోడివి నాన్న, నాకు తెలిసిన మంచోళ్ళల్లో నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఇంకెవరిని కూడా నేను నమ్మను, నువ్వే చేయొచ్చు కదా అని అడిగితే చూద్దాంలే బిడ్డ అని అన్నారు. కానీ కొన్ని months తర్వాత ఆయన చెప్పిండు అనమాట, నేను ఆయన ఇద్దరం బయట స్పీచెస్ కానీ ఇట్లాంటి డెలివర్ చేస్తాం కదా. కానీ ఆయన ఏం చెప్పిండంటే, సరే బిడ్డ, కొన్ని months తర్వాత మేము ఒక డెసిషన్ తీసుకునే టైంకి ఏమొచ్చిందంటే, ఇప్పుడు నేను ఎమ్మెల్యేని అయితే కావచ్చు, మా ఆలోచనలు ఎట్లుంటేనంటే మేము ఇంకా కంటెస్టే చేయలేదు, అసలు మేము ఎమ్మెల్యే అవుదామని కూడా ఆలోచన లేదు. కానీ అప్పుడే ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే ఒక ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మేము చేసిన తర్వాత ఎమ్మెల్యే అయితే ప్రజలకి సేవ చేయాలి, మనం ఏం చేస్తాం అని చెప్పి ఆయన ఒకటే అన్నారు అనమాట, నేను బిజినెస్ మెన్ని, జనరల్లీ ఎమ్మెల్యేగా అయితే నేను ఎవరికి సహాయం చేయగలుగుతాను, ప్రజలని ఎట్లా బాగు చేయగలుగుతాను, నాకు అంత ఎడ్యుకేషన్ లేదు కదా, ఇంటర్ వరకే చదువుకున్నది ఆయన. ఎడ్యుకేషన్ లేనిది ఇప్పుడున్న సొసైటీలో నేను డేటా సైన్స్ కానీ అంటే నేను చెప్పేదాన్ని కొన్నిసార్లు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ నేను ఎట్లా పెట్టి యువకులకి స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయగలుగుతాను. సో నాకు తెలిసి నేను సూటబుల్ పర్సనే కాదు, ద మోస్ట్ సూటబుల్ పర్సన్ అంటే నువ్వే బిడ్డ అని అన్నాడు. ఫస్ట్ నా దగ్గర నుంచే వచ్చింది. ద మోస్ట్ సూటబుల్ పర్సన్ అంటే నువ్వే, నీకు మాట్లాడగలుగుతావు, అన్కాంప్రమైజింగ్ ఉంటావు, అన్వేవరింగ్ గా డెసిషన్స్ తీసుకుంటావు, నీ మీద ఒక మచ్చ కూడా లేదు, దీన్నే నువ్వు ప్రొసీడ్ చేసుకుంటూ నువ్వు ప్రజల క్షేమం గురించి ఆలోచించుకుంటూ వెళ్తే నిన్ను చూసి ఇంకెంతో మంది కూడా ఇన్స్పైర్ అవుతారు, చాలా మంది యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి వస్తారు, సో నువ్వు అడుగుపెట్టు అని అన్నారు అన్నమాట. అట్లా నేను దిగిన. సో ఇదంతా గ్రాడ్యువల్. ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ కొద్ది వచ్చిందా అని అంటే, నేను ఎమ్మెల్యే కావాలని చెప్పి నాకు ఎప్పుడు గోల్ లేకుండే, కానీ గ్రాడ్యువల్ బెటర్గా ఎవరు సొసైటీకి సర్వ్ చేస్తారు అన్న ఆలోచనలో పడి మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అప్పుడు వరకు తెలంగాణలో ఉన్న రాజకీయాల మీద ఎలాంటి అవగాహన ఉందా? అవగాహన పర్లేదు, ఒక 25 years ఓల్డ్. ఓట్ బ్యాంక్ రాజకీయాలు తెలియదు నాకు, కానీ నార్మల్ గా పాలిటిక్స్ తోటి, ఒక పొలిటికల్ పవర్ తోటి ఏం సాధించగలుగుతామో అనేది ఐడియా ఉంది. కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడం కానీ,
కాంట్రాక్ట్లు ఇచ్చే దాంట్లో రాజ్యం మన చేతిలో ఉంటే మనం ఏం చేయొచ్చు రాజ్యం మన చేతుల్లో ఉంటే ఏం చేయగలుగుతాం అనే అవగాహన ఉంది. తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఎంతో డిస్కషన్స్ ఉండేవి 2012-11 లో. అది 9 to 14 అనేది చాలా ఉద్రిక్తత. కానీ నేను 9 అంటే నేను 9th క్లాస్, అంత లేదు నాకు అప్పుడు. 11 ఇంటర్ లో బాగా డిస్కషన్స్ పెట్టేవాళ్ళం అన్నమాట. సో ఆంధ్ర నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కూడా ఉండేది, సమైక్య ఆంధ్ర అని చెప్పి వాళ్ళనంటే వాళ్ళకి కూడా కూర్చోబెట్టి నేను చెప్పేదాన్ని అనమాట. తెలంగాణ ఎందుకు కావాలని అనుకుంటున్నామో మీకు తెలుసా, మాకు నీళ్లు కావాలి అని అనేసి నేను చెప్పేదాన్ని అనమాట. నేను అన్ని నేర్చుకునేదాన్ని, బయట అడిగేదాన్ని, పెద్దవాళ్ళు మా నాన్నని వాళ్ళ ఫ్రెండ్స్ని ఇట్లా బయట అడిగేదాన్ని, తెలుసుకునేదాన్ని, ఎందుకు అట్లా ఫైట్ చేస్తున్నారో వీళ్ళకి చెప్పేదాన్ని. అరే మా దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ పిల్లలు చచ్చిపోయిళ్ళు మా దగ్గర వాళ్ళు అని నాకు వచ్చిన లేమన్ లాంగ్వేజ్ లో నేను చెప్పేది అనమాట ఫ్రెండ్స్ ని. అప్పుడు మా ఆంధ్ర ఫ్రెండ్స్ కూడా నన్ను అది తెలుసుకొని ఓకే మీకు తెలంగాణ మాకు కూడా వాళ్ళు కూడా అంగీకరించి ఈ డిబేట్స్ ఇప్పుడు నేను ప్రతిసారి పెడతానే ఉంటాను. ఈ డిబేట్స్ నేను బీటెక్ లో కూడా డిబేట్స్ లో పాల్గొనేదాన్ని, ఎలోక్యూషన్ లో పాల్గొనేదాన్ని. అది ఉందంటే సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ తీసుకునేదాన్ని నేను అంతే. ఇంకా అంటే డిఫరెన్స్ అంటే మనకు ఓవరాల్ గా రాజకీయ అభిప్రాయాలు ఉండడం వేరు, గ్రౌండ్ లెవెల్లో ఓట్ బ్యాంక్ రాజకీయాలని చూడడం వేరు. ఒక గ్రౌండ్ లెవెల్లో కంటెస్టెంట్ క్యాండిడేట్ గా గ్రౌండ్ పాలిటిక్స్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? వాట్ ఈస్ ద డిఫరెన్స్? నేను పాలిటిక్స్ నేర్చుకుంది ప్రజల దగ్గర నుంచి ఎక్కువగా. 100 ఉంటే నాకు టీచ్ చేసింది 80% జనాలే టీచ్ చేస్తారు, 15% మా నాన్న టీచ్ చేస్తే 5% ప్రవీణ్ కుమార్ సార్ ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ లీడర్స్ టీచ్ చేశారన్నమాట. సో మీరు డైరెక్ట్ గా గ్రౌండ్ కే దిగేసాను కాబట్టి గ్రౌండే నాకు నేర్పించింది. సో వాళ్ళ దగ్గర నుంచే నేను పోటీ చేసినప్పుడు నాకు ఎప్పుడు కంప్లీట్ గా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అర్థమైందంటే, నాకు ఓట్లు వేసి నాకు ఒక 10,400 చిల్లర ఓట్లు పడ్డ తర్వాత అప్పుడు నాకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏంటి అని అర్థమైంది. అంటే అప్పుడు ఒక కంప్లీట్ పిక్చర్, ఇప్పటికీ కూడా కంప్లీట్ పిక్చర్ వచ్చిందని అన్నాను. ఇప్పటికీ కూడా రాజకీయాలు అంటే ఏంటి అనేది ఎవరికి తెలియదు, చెప్తున్నా కదా 100% ఎవరికి తెలియదు. ఎక్కువ శాతం తెలిసిన వాళ్ళు ఉంటారేమో కానీ 100కి 100% ఎవరికి తెలియదు. మోదీ కూడా అంచనా వేయలేకపోయింది. ఆల్ ఎగ్జిట్ పోల్స్ హావ్ గాన్ రాంగ్ ఇన్ ఇండియా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ముఖ్యమంత్రి అవుతారని. నోటికి వచ్చిన హామీ ఒరిజినల్ గానైతే స్టార్ట్ పెన్ను పేపర్ మీద పెడితే అది ఎంత పాసిబిలిటీ తెలుస్తుంది మనకి. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు పాసిబుల్ అయితే చూడాలి అవన్నీ. సో నేను కూడా అట్లనే పాలిటిక్స్ అనేది ఇట్లనే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అంటే ఆ ఎలక్షన్ జరిగి ఒక 20-30 రోజులు ఉంటాయి కదా. అంటే నేను కూడా ఒక ఎలక్షన్ కి ఫైనాన్స్ చూశాను, నాన్న పోటీ చేసినప్పుడు ఎలా ఉంటది అనేది నాకు కొద్దిగా అనుభవం ఉంది. సో అంటే మనం ఏదో అప్పు ఉన్నట్టు వాళ్ళకి, అంతకు ముందు అప్పు తీసుకునే వాళ్ళకి క్లియర్ చేయనట్టు మన మీద పడిపోతా ఉంటారు. సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అట్లా తీసుకోవద్దన్న మనం. యాక్చువల్లీ జనరల్ గా మన కార్యకర్తలు గాని వీళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ఏదో ఒక 1000 రూపాయలకి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని అంటే ఖర్చులకి, పెట్రోల్ ఖర్చులా, భోజనానిక, అది మనం కూడా ప్రొవైడ్ చేయాలా. కొంతమంది ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది మనకి ప్రొవైడ్ చేసే శక్తి లేదు కాబట్టి మీరే ఎక్కడ ఒక దగ్గర నుంచి సహకరించుకొని పోగు చేసుకోండి అని అంటే పోగు చేసుకుంటారు. 2 సైడ్స్ ఉన్నాయి కార్యకర్తల్లో కూడా. కొంతమంది భిక్షాటన చేసినటువంటి కార్యకర్తల్ని కూడా చూసిన నేను. డెఫినెట్ గా మన మీద ప్రేమ ఉండే వాళ్ళ సంఖ్య ఒకటి ఉంటుంది, ఒక క్యాడర్ ఉంటుంది ప్రతి కంటెస్టెంట్. ప్లస్ ఆ పార్టీకి నమ్మకస్తులైన క్యాడర్, ఖచ్చితంగా బలమైన క్యాడర్ ఒకటి ఉంటుంది. ఏ పార్టీకైనా ఆ అభ్యర్థితో సంబంధం లేకుండా వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి ప్రచారం చేసే వాళ్ళ సంఖ్య ఒకటి ఉంటుంది. కానీ కామన్ పీపుల్ దగ్గర నుంచి వచ్చే ఆస్పిరేషన్స్ని మనం ఎలా అడ్రస్ చేస్తారు? ఒక రాజకీయ నాయకురాల్లాగా, లేదు కంటెస్టెంట్ క్యాండిడేట్గా. కామన్ పీపుల్ నుంచి కొన్ని ఇట్లాంటి కాల్స్ కూడా వచ్చాయి నాకు. యాక్చువల్లీ ఎలక్షన్స్ ముందు 48 hours ముందు మనం క్యాంపెయిన్ చేయకూడదు, క్లోజ్ చేసేస్తాం. సో క్లోజ్ చేసినప్పటి నుంచి ఎలక్షన్ వరకు నేను బయటికి రాలేదన్నమాట. ఎలక్షన్ డేట్ వరకు, పోలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు నేను బయటికి రాలే. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి బూత్ విజిట్ చేశాను.
నేను ఎలక్షన్లో పైసలు పంచలేదు. సో గ్రౌండ్లో ఈ 48 hours నేను పంచకపోయేసరికి ఏమన్నారో తెలుసా, నన్ను అమ్ముడు పోయింది అని అన్నారు. నేను సైలెంట్ అయినా, నేను అమ్ముడు పోయినా అనేసి అన్నారు. కానీ ఎవరు అన్నారు? అది ప్రజలు అన్నారా? కాదు, ఆపోజిట్ పార్టీస్ లో ఉండేటటువంటి కార్యకర్తలు లేకపోతే అక్కడ ఉండేటటువంటి లీడర్స్ ఆ విధంగా క్రియేట్ చేసి ఒకటి తీసుకొని వెళ్తారన్నమాట. సో ఆ క్రియేషన్ ని అది ప్రజల లోపలికి వెళ్తుంది. అట్లాంటి బోలెడని క్రియేట్ అయి ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ మై ఎక్స్పీరియన్సెస్. ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండే. ఎలక్షన్ ముందు నాకు ఫోన్ చేసి, అక్క మేము ఇట్లా 10 మంది ఉన్నాం, మాకు ప్రతి మనిషికి ఒక 500 ఇస్తే మీకే ఓట్లు వేస్తాం అంటే వాళ్ళకి అవగాహన లేదు. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అని అంటే, యాజ్ అ ఉమెన్ నేను ఫిజికల్ గా ఒక మంత్ లో డ్యూ టు మెన్స్ట్రుయేషన్ కొంచెం టైంలో వీక్ ఉంటాను. కానీ ఆ వీక్ టైంలో కూడా నేను బలంగా క్యాంపెయినింగ్ చేయాలి. సో అది కూడా తట్టుకొని నేను క్యాంపెయినింగ్ చేస్తుండే. నాకు విపరీతమైన ఫీవర్ కూడా, ఎవ్రీ నైట్ విపరీతమైన ఫీవర్ అట్లా వచ్చినప్పటికీ కూడా నేను దాన్ని తట్టుకొని ఎందుకు క్యాంపెయినింగ్ చేస్తున్నా, ఇది నా కోసమా అని చెప్పేసి క్వశ్చన్ చేసుకుంటే, ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ ఫర్ ద పీపుల్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఒకసారి నేను చెప్తాను, చాలా ఓపిక నశించిందన్నమాట. కూనారం గేట్ ఉంటుంది, రైల్వే గేట్, అది దాటిన తర్వాత అటు వెళ్ళిన, మళ్ళీ గేట్ పడుతుందేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా అటు వెళ్ళి ఆర్ఎంపీని పిలిచిన, ఇంజెక్షన్ వేసుకున్నా. కొంచెం ఓపిక వచ్చేంత వరకు గంట సేపు పడుతుంది గూడెంకి వెళ్ళడానికి, 40 నిమిషాలు పడుతుంది. గూడెం వరకు కార్లో వెళ్ళినా, కొంచెంసేపు పడుకున్నా, 40 నిమిషాలు రెస్ట్ దొరికింది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్పీచ్ చేయడానికి నాకు ఓపిక లేదు. ఏడ్చుకుంటూనే స్పీచ్ ఇచ్చిన. అప్పుడు ఏడుపు వచ్చేసింది అనమాట. అంటే అంత ప్రెషర్ని నేను తీసుకోగలిగిన. కానీ అట్లా ఏడ్చుకుంటూ నేను స్పీచ్ ఇచ్చిన తర్వాత ఆ రోజు నైట్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అసలు మనం ప్రౌడ్గా ఫీల్ అయ్యే క్షణాలు చాలా తక్కువ ఉంటాయి. అట్లాంటి క్షణం నాకు ఇంత ఎంగేజ్లో దొరికినందుకు చాలా హ్యాపీగా ఉండే. నాకు బాధ లేదు, నాకు ఇంత వస్తుంది, నేను ఎవరి కోసం చేస్తున్నా అని చెప్పి బాధ. ఎవరి కోసం చేస్తున్నా అనే క్వశ్చన్ ఎప్పుడు రాలేదా? లేదన్నా, ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను ఈ విధంగా తయారు కావడానికి కూడా, మా నాన్న ఈ విధంగా ఎదగడానికి కానీ, మాకు కొంతమంది ఏమంటారు నెట్టేసిళ్ళు కావచ్చు, కానీ కొంతమంది యాక్సెప్ట్ చేశారు కదా నాన్నని. మా ఫ్యామిలీని కూడా కొంతమందికి అవకాశాలు వస్తేనే, మా ఫ్యామిలీకి అవకాశం వస్తేనే మేము ఈ విధంగా ముందుకు వచ్చినాం. అంతే కదా. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లో ఖచ్చితంగా ఒక సమాజం నెట్టేస్తే మనం పెద్ద సమాజంలోకి వెళ్ళి పడతాం. కానీ ఎక్కడో ఒక దగ్గర అవకాశాలు అయితే ఎవరో ఒకళ్ళు మాకు క్రియేట్ చేశారు. కష్టపడో లక్కీగానో ఎక్కడో ఒక దగ్గర అయితే మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు మేము రాగలిగినాం. అట్లాంటి అవకాశాలు ఇంకెంతో మందికి మనం క్రియేట్ చేయగలగాలి. ఇప్పుడు నేను కూడా వెళ్ళలేదు అనుకోండి పాలిటిక్స్కి. మా ఫ్యామిలీ నుంచి నేను ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ని. ఇప్పుడు నేను పాలిటిక్స్కి రాకపోతే నేను ఎవరికి అవకాశాలు క్రియేట్ చేయలేను. నేనేం చేస్తా? పైసలు సంపాదిస్తా. పైసలు దేనికి సంపాదించాలి? తినడానికి, తిరగడానికి సంపాదించాలి. ఆ తినడానికి ఉండేటటువంటి వసతులు నా దగ్గర ఉన్నాయి, సపోర్ట్ నా దగ్గర ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కానీ అట్లా లేని వాళ్ళు చాలా మంది, కొన్ని లక్షలాది మంది ఉన్నారు. సో అట్లాంటి సపోర్ట్ వాళ్ళు కోరుకున్నప్పుడు నేను చేయాల్సింది డబ్బు సంపాదించడం కాదు, నేను చేయాల్సింది ఇట్లాంటి సేవ. నాకు ఎవరైతే నాకు అవకాశాలు, మా ఫ్యామిలీకి అవకాశాలు కలిగించారో అట్లాంటి అవకాశాలు ఇంకా లక్షలాది మందికి నేను చేయగలిగేటటువంటి వ్యక్తిగా నేను తయారు కావాలని డిసైడ్ అయినా అన్నమాట. ఇది మొత్తం నన్ను సొసైటీ పెంచింది మొత్తం కంప్లీట్ గా చిన్నప్పటి నుంచే. అంటే మనం చూసే యాంగిల్ బట్టి కూడా ఉంటుంది అన్న. ప్రతి ఒక్క దాన్ని నెగిటివ్ గా చూడొచ్చు, పాజిటివ్ గా చూడొచ్చు. మనం ఎప్పుడు కానీ ప్రతి దానికి 2 sides ఉంటాయి కదా. ఆ నెగిటివ్ సైడ్ ని తీసేసి ఆ పాజిటివ్ ఇంపాక్ట్ లో వెళ్తే మన లైఫ్ మొత్తం కూడా పాజిటివిటీతో. ఇప్పుడు మరి మీ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నట్టు లేదు, దాసరి ఉష పెళ్ళైపోయి వెళ్ళిపోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోతుంది అనే అలాంటిది ఏమన్నా? నెవర్ ఎవర్. రాజకీయాల్లోకి నేను యాక్చువల్లీ పెళ్ళైతుంది, పిల్లలు కంటారు, ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటది కదా. నాకు యాక్చువల్లీ ఒక మైండ్ లో ఒకటి ఉండే అన్నమాట, పెళ్ళైతుంది ఓకే, పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ టైం ఎట్లా ఇవ్వగలుగుతాను నేను సొసైటీకి. సో నేను ఇప్పుడు యాక్చువల్లీ నా మైండ్ లో ఇప్పుడు రన్ అయ్యేటిది ఏంటంటే గత కొన్ని మంత్స్ నుంచి అసలు పిల్లల్ని ఎందుకు కంటాము అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అప్పుడు డిఎన్ఏని ఒక లివింగ్ బీయింగ్
అది ఒక ప్రకృతి, అది ఒక ఇమ్మోర్టాలిటీ లేదు. ప్రొడక్షన్ అనేది ఇట్స్ సైన్స్ అండ్ లేదు ఒక సహజం, ప్రకృతి సహజం కంటిన్యూ చేస్తారు. మన డిఎన్ఏని కంటిన్యూ చేయడానికి ఒక లివింగ్ సర్వైవింగ్ బాడీ హ్యూమన్ బీయింగ్ కూడా కోరుకుంటారు అట్లా. సో ఇట్లా నేను ఎందుకు ఉండాలి, కొంచెం చేంజ్ చేద్దాం. నాకు పిల్లలు లేకపోతే ఏమవుతుంది, ఐ షుడ్ బి హ్యాపీ మై సెల్ఫ్. పిల్లలు లేకపోతే నేను ఇంకెక్కువ సేవ చేయగలుగుతాను కదా అని చెప్పి ఈ మధ్య నేను అది కూడా ఆలోచిస్తున్నా. నేను మన అమ్మకి నాన్నకి వాళ్ళందరికీ కూడా ఫీడ్ చేస్తున్నాను. చెప్పాలి కదా, సొసైటీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ ఎప్పుడైనా ఫ్యామిలీ ఉండాలి మనకి అండగా. సో అందుకనే వాళ్ళకి నొప్పి పెట్టొద్దు. ఫస్ట్ ఫ్యామిలీ, ఇంత సపోర్ట్ చేసి నన్ను పెంచినటువంటి ఫ్యామిలీకి నొప్పి పెట్టొద్దు. బట్ వాళ్ళకి చిన్న చిన్న ఇంజెక్ట్ చేస్తున్నాను అన్నమాట అర్థం చేయించడానికి. వాళ్ళొక్కళ్ళు కన్విన్స్ అయితే ఐ విల్ బి హ్యాపీ. కన్విన్స్ అవుతారు అని అంటే ఆబ్వియస్లీ నాకు తెలిసి అది కూడా పెద్ద ప్రాబ్లం కాదేమో, ఎందుకంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అని మనం అది కూడా అనుకోవచ్చు కదా. నేను అదే బోత్ సైడ్స్ ఆలోచిస్తున్నా. అందుకే చూద్దాం ఏమైతే. ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. ఎట్లా పోతే అప్పుడు చూద్దాంలే, అప్పుడు ఆలోచిద్దాంలే అని ఇప్పుడు కొంచెం బ్రేక్ పెట్టిన ఆలోచనలకి. బట్ ఐ డోంట్ వాంట్ టు గో స్టే అవే ఫ్రమ్ పాలిటిక్స్. దీంట్లోనే ఉండాలి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాం, ఓన్లీ ఓట్ల కోసం, ఓన్లీ ఆ స్థానం సంపాదించే వరకు మాత్రమే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఆ పదవి హోదా వచ్చిన తర్వాత ప్రజల్ని మర్చిపోతున్నారు, ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. నేను ఎందుకు అంటున్నానంటే చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ని కలిసిన నేను. ఇప్పుడు నేను పాలిటిక్స్ లోకి రాకముందుకి కూడా మా నాన్న నన్ను తీసుకుపోయేవారు, చాలా మందిని కలిసేదాన్ని. మనకి ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్స్ ఉంటాయి సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్. క్వశ్చన్ అడిగినప్పుడు ఏదైనా ఒక ఇప్పుడు చెప్తాం, ట్రెండింగ్ టాపిక్ తీసుకుందాం. ఇప్పుడు డిఎస్పీ ఆస్పిరెంట్స్ ధర్నా చేస్తున్నారు పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పేసి. దాన్ని వినిపించుకోవడానికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీలు వినిపించుకోవడానికి కూడా వినిపించుకోవట్లేదు, వాళ్ళ చెవులో కూడా పడతలేదు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి అదే ఇంటర్వ్యూస్ లో ఇట్లాంటి క్వశ్చన్, ఇప్పుడు జరిగినటువంటి ఆస్పిరెంట్స్ కేస్ స్టడీ ఒకవేళ తీసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళందరూ ఎంతో పాజిటివ్ రియాక్ట్ అవుతారు. చర్చలు జరిపించాలి ప్రభుత్వం తోటి, గవర్నమెంట్ తోటి జరిపించి ఎంతమంది పర్సెంటేజ్, ఇప్పుడు 90% డిఎస్పీ ఆస్పిరెంట్స్ పోస్ట్ పోన్ అని అంటున్నారు. ప్రభుత్వం వినాలి, కనీసం వినాలబ్బా. ఇక్కడ ఒక పాయింట్ ఉంటది, ఆ ప్రభుత్వానికి వీళ్ళకి మధ్య, ప్రభుత్వానికి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పగలిగే ఒక అధికారులు కూడా ఉండాలి. ఐ థింక్ దిస్ ఇస్ మిస్సింగ్. సో ఇంతమంది ఒక టెట్ 57,000 మంది క్వాలిఫై అయ్యారు, వాళ్ళందరూ ఈ 14 రోజుల పీరియడ్ మాకు సరిపోదు అని అడుగుతున్నారు అనేది కన్వే చేయాలి కదా. కనీసం 45 days అన్నా ఉండాలి ఒక ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్ కి. గవర్నమెంట్ రూలే ఉంది. ఆ రూల్ ని ఉల్లంఘించింది గవర్నమెంటే కదా అన్నప్పుడు పోస్ట్ పోన్ చేయాలి కదా అని చెప్పేసి ప్రభుత్వంలో ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా ఈ విధంగా మాటలు జరిపించాలి. మెనీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, శంకరన్ గారు లాంటి వాళ్ళని మనం ఎంతో మందిని చూసినాం. ఒక ప్రత్యేక కమిటీ వేయించాలి, నిపుణులతోటి ఎక్స్పర్ట్ కమిటీలు వేయించి అసలు దీనికి ఏం చేయాలి అని చెప్పేసి వీళ్ళ బాధలు తీర్చాలంటే ఏం చేయాలని ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, తరిమేస్తున్నారు వాళ్ళని, పోలీసులను పెట్టి నిర్బంధానికి గురి చేసి వాళ్ళని ఎక్కడికక్కడ అణిచివేసి, అసలు పోలీసులే అసలు మొన్న వీడియో చూశాను, మోచేతితోటి వాళ్ళకి గుద్దుతున్నారు, మొత్తం కంచె వేసి పెట్టిల్లు. అసలుకి ఏం పాలన ఇది అంటే, ఈజ్ దిస్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్? సో ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి, ఇట్లా ఉండొద్దు అని అంటే ఆ మెంటాలిటీ తోటి నేనున్నా. సో నేను రావాలి, నాలాంటి వాళ్ళు రావాలి. వాట్ ఈస్ యువర్ పొలిటికల్ ఐడియాలజీ? అంటే పొలిటికల్ మీ మేనిఫెస్టో, ఏ పొలిటికల్ మేనిఫెస్టోతో పనిచేద్దాము అనే ఇనిషియల్ థాట్స్ మీకున్నాయి? ఇనీషియల్గా నేను బహుజన్ పాలిటిక్స్లోకి వచ్చిన, ప్లస్ నాన్నకి కూడా ఫ్యామిలీకి కూడా జరిగినటువంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా నాకు తెలుసు. సో రిప్రజెంటేషన్ అనే దాని మీదనే నేను ఇప్పటికీ కూడా ఫైట్ చేస్తా. సో ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క వర్గానికి, బీఇట్ ఉమెన్, బీఇట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్క వర్గానికి, ట్రాన్స్జెండర్ కానివ్వండి, ప్రతి ఒక్క వర్గానికి రిప్రజెంటేషన్ ఉండాలి, యంగ్స్టర్స్కి రిప్రజెంటేషన్ ఉండాలి. సో అట్లా ఆ విధంగా రిప్రజెంటేషన్ కరువు అయింది. ఇప్పుడు ఆ కరువులో నుంచి బయటకు రావాలి. సో ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దట్. సో లీడర్స్ ఆ విధంగా ఫామ్ కావాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉన్నప్పుడే
ప్రతి ఒక్క సమాజానికి ఇప్పుడు ఏది జరిగినా పాలిటిక్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. దాంట్లో మనం అవకాశం ఇస్తే మనం ఎంత ఎదగాలనుకుంటున్నామో అంత ఎదగగలుగుతాం. లేకపోతే ఇప్పటి వరకు రిప్రజెంట్ అయి ఉన్నటువంటి క్లాసెస్ ఇంకా ముందుకెళ్తా ఉంటాయి. ఇంకా ముందుకెళ్ళి అంటే కొత్త సెక్షన్ ఆఫ్ ది పీపుల్ రావాలి అంటే ఏం జరగాలి సొసైటీలో? సొసైటీలో ఉమెన్ రావాలంటే ముఖ్యంగా సరే ఉమెన్ రావాలనుకుందాం. నెక్స్ట్ 2029కి ఒక 100 మంది ఉమెన్, మనకి 33% వేసుకున్నా ఒక్కొక్క పార్టీ నుంచి దగ్గర 35 మంది స్త్రీ కావాలి. ఫస్ట్ నుంచునే క్యాండిడేట్ కావాలి. ఫస్ట్ రిప్రజెంటేషన్ ఎగ్జాక్ట్లీ నుంచునే క్యాండిడేట్ 35 మంది అనుకుందాం. వెనకాల నిల్చుంటారా, అన్న వెనకాల నిల్చుంటారా, కొడుకు వెనకాల నిల్చుంటారా, అవసరం లేదు. ఫస్ట్ రిప్రజెంటేషన్ కావాలి. ఫస్ట్ someone should stand. If someone will stand, ఒకవేళ ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, ఒక ఉమెన్ నిల్చుంటారు. ఆ ఉమెన్ ని చూసిన తర్వాత కనీసం అట్లీస్ట్ 5 years డౌన్ ద లైన్ లేదా 10 years డౌన్ ద లైన్ ఇంకొంతమంది ఇండిపెండెంట్ ఉమెన్ తయారవుతారు. గారు ఇనీషియల్ గా ఇండస్ట్రీస్ లో అసలు ఫీమేల్ కి అసలు అడుగు పెట్టడానికి అవకాశం లేదు. బట్ షీ ఫాట్ దెన్. ఇక్కడ ఎక్కడ కూడా ఫీమేల్ అని చెప్పేసి మీరు రాయలేదు కదా, ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వీటన్నిటికీ నాకు అర్హత ఉంది అని చెప్పి షీ వెంట్. ఆ ఇండస్ట్రీలో ఫస్ట్ ఫీమేల్ హూ ఎంటర్డ్ ఇన్ టు ఇండస్ట్రీస్. అండ్ ఆఫ్టర్ దట్ ఇంత టాలెంటెడ్ ఉమెన్ కూడా ఉంటారా అని చెప్పేసి ఆ ఫీల్డ్ని కూడా ఉమెన్కి ఓపెన్ చేసిళ్ళు. సో అట్లా ఒక ఉమెన్ ఉంటే ఆ ఉమెన్ని చూసి ఎట్లనో ఒకట్లా ఉండనియండి. నేను చెప్పిన కదా, భర్త వెనకాల దాక్కొని ఉండే ఉమెన్ అయినా సర్పంచులు వీళ్ళల్లో చూస్తున్నాం కదా, ఆ చేంజ్ చూసినాం ఇప్పుడు. సో ఇండిపెండెంట్ గా వచ్చే ఉమెన్ కూడా తయారవుతారు. దాని తర్వాత రిజర్వేషన్ తీసేయండి, ఈక్వల్ రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత సేమ్ అట్లనే బీసీ కమ్యూనిటీస్ ఫస్ట్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వండి. రిప్రజెంటేషన్ ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీస్ ఎస్టీ కమ్యూనిటీస్కి రిప్రజెంటేషన్ ఉంది. కనీసం వాళ్ళ జనాభా దగ్గర లేకపోయినా కూడా ఇంచుమించు దగ్గరలోనన్నా ఉన్నారు. ఆ రిప్రజెంటేషన్ ఉండడం వల్ల ఇప్పుడు గడ్డం వివేక్ ఫ్యామిలీ చూడండి, గడ్డం వివేక్ అన్న ఫ్యామిలీ, వెంకటస్వామి గారు, వివేక్ గారు, ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఎంపీ అయ్యారు కదా, కొన్ని వేల కోట్ల ఆస్తి, అసలు దేశంలోనే ఫస్ట్ నుంచి 6th పొజిషన్. సో ఎస్సీస్ ఇప్పుడు రిజర్వేషన్ తోటి వాళ్ళు ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగారు. అంటే ఇంకా వాళ్ళకి కావాలి, ఇంకా ఫ్యామిలీని చూపించి మొత్తం దేశంలో ఉన్న ఎస్సీని మనం కన్సిడర్ చేయలేము. ఒక ఫ్యామిలీ బీసీ ఫ్యామిలీ చూపించండి. అదే చెప్తాను. అట్లా అనుకుంటే బీసీలకి ములాయం సింగ్ యాదవ్ ఫ్యామిలీ కానీ, లల్లు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ, అనేక ఫ్యామిలీలు, దే ఆర్ జస్ట్ ఫ్యామిలీస్, దే ఆర్ నాట్ ది సొసైటీ. ఇంకా సొసైటీకి తీసుకొని రావాలి అంటే మన వర్గాన్ని మనం బయటకు తీసుకొని రావాలి. ఇప్పుడు యాక్చువల్లీ గడ్డం వివేక్ గారి ఫ్యామిలీ మొత్తం కూడా ఉండగా, వెంకటస్వామి గారి ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ కమ్యూనిటీని పుష్ చేసుకోవాలి, అట్లా ఉండాలి. కానీ నాకు తెలిసి దే డిడ్ంట్ గో ఇన్ రైట్ పాత్. అందుకనే ఇంకా పెద్దపల్లిలో వాళ్ళ కమ్యూనిటీ కూడా ఎదగలేదు. వాళ్ళు అట్లా చేసుంటే బాగుండేది. ఇప్పటికైనా ఏం లేదు, గడ్డం వంశీ గారు ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ నుంచి ఎంపీ ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ. సో ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు తలుచుకుంటే చేయగలుగుతారు. కానీ తలుచుకోవాలి, ఫస్ట్ ఆ గుండు ఉండాలి, వాళ్ళకి ఇది ఉండాలి కదా, చేయాలి, మార్చాలి. అందుకనే నేను రాజకీయాల్లోకి వచ్చిన కాబట్టి నేను చేయాలి అన్నట్టు ఉండాలి. కానీ రాజకీయం కేవలం బిజినెస్ గురించో లేకపోతే పొలిటికల్ గా ఒక స్థానం, ఒక పేరు సంపాదించుకోవడం కోసమో అయితే వేస్ట్. ప్రజలు అనే కాన్సెప్ట్ లేకపోతే ఇట్ ఈస్ యూజ్లెస్ టు డూ పాలిటిక్స్. ఓన్లీ అధికారం, పవర్ ఈజ్ దేర్ అల్టిమేట్. పవర్ విల్ కరప్ట్. కాబట్టి పవర్ వెనకాల మనం ఎప్పుడు కూడా ఉరుకొద్దు. మనం ఉరుకుతా ఉంటే, ప్రజలకు సేవ చేసుకుంటా ఉంటే పవర్ వెనకాల నుంచి వస్తుంది. అట్లాంటి పవర్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రాంతీయ పార్టీలు భారతదేశ వ్యాప్తంగా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బీఆర్ఎస్ అలోన్, ప్రాంతీయ పార్టీలు ఏదైనా కులం, ప్రాంతం, కుటుంబం మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి. దానికి భిన్నంగా అవి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. ప్రాంతీయ పార్టీల మీద మీకున్న అవగాహన అంటే, ముఖ్యంగా ఆ పార్టీల్లో మీరు నెగ్గగలుగుతారా? నెగ్గగలుగుతామా అని అంటే అది పార్టీ తీసుకునే నిర్ణయమే కావచ్చు. కానీ పార్టీ కూడా ఎవరి నిర్ణయం తీసుకుంటుంది? ప్రజల నిర్ణయమే తీసుకుంటుంది ఎప్పుడైనా చూడండి. సో ఆ ప్రజాక్షేత్రాన్ని ఏ లీడర్ కూడా వదిలిపెట్టొద్దు. ఇప్పుడు నేను పెద్దపల్లిని నేను ఎప్పుడు కూడా వదిలిపెట్టొద్దు. ఫస్ట్ పెద్దపల్లిలో ఉండే ప్రతి ఒక్క సమస్య, ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి కొట్లాడాలి అని అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటే కొట్లాడగలుగుతానా? లేదు. సో ఫస్ట్ పెద్దపల్లిలో ఉండాలి. అంటే అందరి గురించి ఏ లీడర్ అయినా కూడా ఫస్ట్ వాళ్ళ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకి అందుబాటులో ఉండాలి, సమస్యల పైన పోరాటం చేయాలి, వాళ్ళకి అనుక్షణం ఏ సమస్య వచ్చినా కూడా మేమున్నాం అని చెప్పి భరోసాని ఇవ్వగలగాలి.
అట్లా భరోసా ఇచ్చినప్పుడు ఏ పార్టీ అయినా కానివ్వండి, ఆ అధినాయకత్వం ఖచ్చితంగా ఇట్లాంటి లీడరే కావాలి కాబట్టి, ఇట్లాంటి లీడరే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళకే అవకాశం ఇద్దాము అని చెప్పేసి ఇస్తారు. ఉషా పెద్దపల్లి మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఎక్కువ సమయం అక్కడే ఉండి అక్కడ సమస్యల మీదే పోరాడుతుంది. స్టేట్ ఇష్యూస్ మీద కూడా మీ వాయిస్ వినిపించగలిగితే దెన్ యూ విల్ బి మొత్తం స్టేట్ రికగ్నైజేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. అవునన్న, తప్పకుండా. స్టేట్ గురించి, నేషనల్ పాలిటిక్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా చర్చించాలి. కానీ ఏదైనా అవకాశం అంతే, ఆపర్చునిటీ గురించి మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ డోర్ అప్పుడే తెరుచుకుంటది. అప్పటి వరకు మన ప్రయత్నం, ఓపిక. యాక్చువల్లీ మనకి ఒక పొలిటికల్ లీడర్కి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా పేషెన్స్. ప్రతి ఒక్కరికి ఎన్నో వాదనలు ఉంటాయి. ఆ వాదనలలో అన్నిట్లలో బెటర్గా మనం ఏ వాదన తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది, ప్రజలకి శ్రేయస్సు అని చెప్పేసి డిసైడ్ అయి చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్, ప్రజలకైతే నాకు దూరంగా ఉండాలని లేదన్న. వాట్ ఎవర్ బీట్, నేను స్టేట్ రాజకీయాల్లోకి వచ్చినా, నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్ళినా నాకు ఆ ప్రజల నుంచి కనెక్టివిటీ దూరం అవ్వాలని లేదు. పెద్దపల్లి ప్రజలు మాత్రమే కాదు కదా, నాకు పెద్దపల్లికే టైం సరిపోతలేదన్న. చెప్తున్నా కదా, నాకు ఇప్పుడు పెద్దపల్లికే టైం సరిపోవట్లేదు. నేను హైదరాబాద్ కి నిన్న ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి పెద్దపల్లిలో చెప్పండి నాకు. ప్రధానమైన సమస్య ఫస్ట్ యూత్ కి ఎంప్లాయ్మెంట్, సెకండ్ ఉమెన్ కి స్కిల్ డెవలప్మెంట్, థర్డ్ అంటే ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టేట్ ప్రాబ్లమ్స్ కూడా కదా, థర్డ్ ఇండస్ట్రియలైజేషన్ అసలు జరగలే. ఇండస్ట్రియలైజేషన్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రైమరీ థింగ్స్ లైక్ అగ్రికల్చర్, వీటన్నిటిలో పెద్దపల్లి ముందంజలో ఉంది. కానీ మధ్యలో ఉండేటటువంటి ఇండస్ట్రియలైజేషన్ ని మిస్ అయినా. సో ఈ 3 థింగ్స్ ప్రైమరీ అన్నమాట. నెక్స్ట్ రిప్రజెంటేషన్, పొలిటికల్ రిప్రజెంటేషన్. పొలిటికల్ రిప్రజెంటేషన్ అని ఎందుకు అంటున్నానంటే తరతరాలుగా తీసుకుంటే అదే అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది, కానీ బీసీ కమ్యూనిటీస్ నుంచి రిప్రజెంటేషన్ లేదు. సో దానివల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ ఎదుగుదల ఎక్కువ కనిపించలేదన్నమాట. అక్కడ మీరు చూడండి, ఏ షాప్స్ ఉన్నా కూడా చిన్న చిన్న షాప్స్ ఏమో బీసీలకు ఉంటాయి, అసలు అక్కడ మాల్స్ కూడా లేవులేండి. పెద్ద పెద్ద సంస్థలేమో అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్ లో ఉన్నాయి. ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ పార్టీని, స్టేట్ ని కొద్దిగా పక్కన పెట్టి లెట్స్ గో బ్యాక్ టు నేషనల్ ఇష్యూస్. ఒక్కసారి మనము అంటే మీరు ప్రవీణ్ సారు, మీరు బీఆర్ఎస్ లో చేరేటప్పుడు మీరు చేసిన వ్యాఖ్య ఏంటి అంటే, అక్కడున్న బీఎస్పీ పార్టీ హిడెన్ ఎజెండాతో బీజేపీతో కొద్దిగా కొలైడ్ అయ్యింది, సో వీఆర్ నాట్, మేము వాళ్ళని నమ్మడం లేదు, సో వీఆర్ లీవింగ్ దట్ పార్టీ. ఇప్పుడు 2-3 రోజులుగా జరుగుతున్న ఒక ప్రధానమైన చర్చ తెలంగాణలో ఏంటంటే, బీఆర్ఎస్ ఓపెన్ గానే బీజేపీతో ఎజెండాలోకి వెళ్తుంది. సో ఇక వాళ్ళ పార్టీని వాళ్ళు సస్టైన్ చేసుకునే పనిలో అనివార్యంగా బీజేపీతో కుమ్మక్కవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు కాంగ్రెస్ వాదన ఏంటి అంటే, ఈ 8 ఓడిపోయిన స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి వాంటెడ్ గా షిఫ్ట్ చేసింది అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు ప్రవీణ్ సార్ది మీరు దారేటు నో వే అన్న, అసలు కాదు. అది మొత్తం కూడా అంటే ఇప్పుడు చూడండి, బీఎస్పీలో ఉన్నప్పుడు బీఎస్పీ, బీజేపీ, బీ టీమ్ అని చెప్పేసి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా వి డిడ్ంట్ కేర్. ఎందుకంటే మా దగ్గరకు వచ్చేసరికి నేను ఎప్పుడు కూడా బీజేపీకి సపోర్ట్ చేయలేదు. నేను బీఎస్పీ పార్టీ లెక్కనే వ్యవహరించిన. నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి, ఆ పార్టీ కండువా కప్పుకున్నాను కాబట్టి ఎంత పార్టీకి సేవ చేయగలిగితే అంత చేసిన. పార్టీకి సేవ చేసిన, పార్టీ కూడా నాకు అంతే గౌరవం కూడా ఇచ్చింది. తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో ఆ డిస్ట్రప్షన్ వల్ల పొత్తుకి ఫస్ట్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చే విషయంలో, ఆ విషయంలో మాకు నచ్చక, ఎందుకంటే ఒక మాట ఇచ్చినామని అంటే మాట మీద నిల్చోవాలి. మరి అది ఎందుకు ప్రెషర్ వచ్చింది అని చెప్పే దాని మీద మేడం గారు మాకు క్లారిటీ, పెద్దవారు మాకు క్లారిటీ అది మేము వచ్చేసినాం. ఎందుకంటే మాట ఇచ్చినామని అంటే మాట మీద నిల్చోవాలి, లేకపోతే మేము ఎవరికి అమ్ముడిపోయినట్టు. అందుకని మా ఆత్మ గౌరవాన్ని మేము తాకట్టు పెట్టలేక మేము వదిలేసి వచ్చేసినాం. సో ఇట్ ఈస్ వెరీ రిస్కీ మూవ్. ఎందుకంటే మేము వచ్చింది ఎక్కడికి, ఆపోజిషన్ పార్టీకి, అధికార పార్టీకి కూడా కాదు. ఆపోజిషన్ పార్టీకి వచ్చి ఇప్పుడు కూడా ఫైటింగ్ కోసమే వచ్చినాం. కానీ అయినా కూడా ఏమంటారు జనరల్లీ,
ఎవరినైతే మీరు ప్రశ్నించిండ్రో వాళ్ళ పార్టీకే వచ్చిల్లా అని అంటారు. ఆబ్వియస్ గా అంటారు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అప్పుడు డెఫినెట్ గా మీరు మీ అస్త్రాలన్నీ బీఆర్ఎస్ మీదే, మీ స్పీచ్లన్నీ కేసీఆర్ కుటుంబం మీదే సంధించారు. అవును, అధికార పార్టీ కాబట్టి ఎవరైనా కూడా అక్కడ ఏ పార్టీ ఉన్నా కూడా అధికార పార్టీ పైన క్వశ్చన్ చేయాల్సిందే. అధికార పార్టీకి వందల మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, బలం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ చేస్తారు. ప్రతిపక్ష నష్టమయ్యే ప్రజలకు ఎవరుంటారన్నా? ప్రతిపక్షాలే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో కానీ కుమ్మక్క అయితే ఐ కమ్ టు దిస్ పాయింట్. అయితే ఇప్పుడు మళ్ళీ నేను బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు దానిలో బీజేపీ, ఇప్పుడు బీజేపీకి వీటి ఈ అన్ని కూడా అన్నా కాలం నిర్ణయిస్తుంది కదా. ఇప్పుడు బీజేపీకి పార్టీ అయ్యేది ఉంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అదానిని ఎంటర్ కానియలే. ఇప్పుడు కూడా వాళ్ళు ఢిల్లీకి పోయింది బీజేపీ తోటి కలవడానికి ఎందుకు అనుకుంటున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే అక్కడ ఎవరిని కలుస్తున్నారు? పోయి అమిత్ షాని కలిసిల్లా లేకపోతే నరేంద్ర మోడీ గారిని కలిసిల్లా? ములాఖాత్ ఎవరిని అడిగారు అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ అన్ని కల్పించబడదు. ఇప్పుడు నేను చెప్పిన కదన్నా, ఇప్పుడు నా మీద కూడా 100 రకాలమైన రూమర్స్ తీసుకొస్తారు. దాంట్లో ఏదైతే మెచ్చుతుందో అది కంటిన్యూ చేసుకుంటారు, ఏదైతే అందరికి ఇట్లా కాదు అని చెప్పేసి అంటారో అది మూల డస్ట్బిన్ లో పడేస్తాయి. అందుకని ఒక 100 క్రియేట్ చేస్తారు. ఆ 100లో ఒక్కటి ఆ రూమర్, అది కూడా రూమరే, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రూఫ్స్. అండ్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీకి సపోర్టివ్ గా ఉంది అని అనడానికి అసలు ఏమున్నాయి మన దగ్గర? ఆయుధాలు ఏమీ లేవు. కానీ అదే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందనడానికి మరి నేనంట కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని అంట. హౌ? పర్సనల్లీ ఢిల్లీకి పోయి మీట్ అవుతున్నారు నరేంద్ర మోడీ గారు. ఎందుకు? మరి నేను అంటా కదా రేవంత్ రెడ్డి గారి పైన ఫెడరల్ స్ట్రక్చర్, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసి పనిచేయాల్సిన కొన్ని అనివార్య పరిస్థితులు భారతదేశంలో ఉంటాయి కాబట్టి అంటున్నారు. అందుకే పని కట్టుకొని పోవాలి ఫెడరల్ స్ట్రక్చర్ లా. ఇంకొకటి కూడా ఉంది, మరి ఈయన పైన ఓటు నోటు కేసు ఉంది. మరి అది తీసేయాలని అంటే మళ్ళీ బీజేపీ తోటే, సెంట్రల్ గవర్నమెంట్ తోటే ఏదైనా ములాఖాత్ అయితే ఏదైనా చేస్తారు కావచ్చు అని అనుకుంటున్నారా? చాలా ఉంటాయి అన్న. కానీ ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు. చెప్పాలంటే ఇవన్నీ ఓన్లీ బిట్వీన్ పొలిటికల్ లీడర్సే ఉంటాయి. కానీ వీటి వల్ల ఓట్ బ్యాంక్ అనేది చాలా మంది ఏమనుకుంటారు, డిస్టర్బ్ అవుతుంది కావచ్చు అని అనుకుంటారు. కానీ నెవర్ ఇట్ విల్ హ్యాపన్. ఓట్ బ్యాంక్ అనేది డిస్టర్బ్ కాదు దీనివల్ల, అంటే నాకు తెలిసినంత వరకు. కానీ ఇది పొలిటికల్ గా అస్త్రాలుగా యూజ్ అవుతాయి. పొలిటికల్ లీడర్స్ ని కొంచెం భయపెట్టడంలో, భయభ్రాంతులకి గురి చేయడంలో, సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ లీడర్స్ అయోమయంలో, సందిగ్ధంలో పడడానికి ఇవి యూజ్ చేస్తారని అన్నమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి స్టార్టింగ్ ఆయన పార్టీ మారలేదా? ఆయన ఏడ నుంచి ఏడికి వచ్చింది అసలు? ఆర్ఎస్ఎస్, టీడీపీ, తర్వాత టిఆర్ఎస్ లోకి కూడా వచ్చారు, తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఏది జరుగుతుంది అనేది ఇవన్నీ రూమర్స్ అన్నాయి. బీఆర్ఎస్ ఎల్పీఏ క్లోజ్ అయ్యే సందర్భం ఆగస్టు ఎండింగ్ కల్లా వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా రూమర్స్ కూడా వస్తాయి. ఎందుకు క్లోజ్ అవుతుంది? ఇప్పుడు ఎంపీలో ఒక్కటి కూడా రాకపోనియండి. బీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుంది అనుకుంటున్నారా? మా నియోజకవర్గంలో 2018లో ఎలక్షన్స్ జరిగినప్పుడు పెద్దపల్లి పట్టణం నుండి 36 వార్డులు ఉంటే 15 వార్డుల నుంచి మాత్రమే కౌన్సిలర్లు పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అప్పుడు కాంగ్రెస్ ఆపోజిషన్. ఇప్పుడు తీసుకుందాం, ఇప్పుడు బీఆర్ఎస్ ఆపోజిషన్. 36 వార్డుల నుంచి 36 మంది మాత్రమే కాదు, వాళ్ళకి కూడా కాంపిటీషన్ ఉండేటటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అంటే అంత స్ట్రాంగ్ ఉందన్న మనకి బీఆర్ఎస్ పార్టీ. అది కనబడట్లే. చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళకి అప్పుడు ఒకసారి అవకాశం రాలేదు కావచ్చు, కానీ ఇప్పుడు కూడా పార్టీని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ అవకాశాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న నాయకులు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఈసారి అవకాశం వస్తుంది కదా. అట్లాంటి వాళ్ళకి కాంపిటీషన్ కూడా ఉంది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ముఖ్యంగా ఎంపీ తెలంగాణ ఉద్యమంలో మనకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 2 ఉన్నారు. ఎమ్మెల్యేలు ఆయన కూడా తెలంగాణ సాధించలే. సో దట్ ఈస్ ద స్పిరిట్. ప్రశ్నిస్తా ఉంటే ఆపోజిషన్ లో ఉండి ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే ఏదో ఒక రోజు మళ్ళా అధికారంలోకి వచ్చుడే సైకిల్. అంటే ఇక్కడ లాస్ట్ పార్లమెంట్ లో నేను చూసినప్పుడు ఉమెన్ చాలా బలంగా మోదీ గారిని ప్రశ్నించడం నేను గమనించిన. అంటే వన్స్ ఉమెన్ వాయిస్ రైజ్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా అది నిష్పక్షపాతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వరకున్న రాజకీయాలని వాళ్ళు చూడలేదు కాబట్టి, వాళ్ళు ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు ఈ
ఉమెన్ కూడా సప్రెస్డ్ కిందే లెక్కే కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా పాలిటిక్స్ చేంజ్ అవుతాయి అన్న ఒపీనియన్ భారతదేశం మొత్తం ఉంది. ఈ టైంలో ఉమెన్, ముఖ్యంగా మీ జనరేషన్ ఉమెన్ రావాలి అంటే వాట్ షుడ్ బి డన్? ఫస్ట్ ఉమెన్ రోల్ ఎకానమీలో ఉండాలి. ఎకానమీ అంటే మన ఇండియా డెవలప్మెంట్ బిల్డింగ్లో ఉమెన్ నడిచినప్పుడు ఆటోమేటిక్గా అక్కడి నుంచి పాలిటిక్స్కి అటాచ్ అయిపోతారు. సో ప్రతి ఇండిపెండెంట్ ఎకానమీ వాళ్ళ చేతుల్లో ఫస్ట్ ప్రతి ఒక్క ఉమెన్ వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతి ఒక్క ఉమెన్కి ఎడ్యుకేషన్ మనం అందించాలి. ఎడ్యుకేషన్ అందించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అప్పర్ స్టడీస్కి హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు జాబ్, సెటిల్మెంట్, వీటన్నిటి బిజినెస్, ఎకానమిక్స్, గవర్నమెంట్ జాబ్స్ వీటన్నిటిలో ఎంటర్ అవుతారు. వీటన్నిటిలో ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఖచ్చితంగా మళ్ళీ ఇంకా ఫర్దర్గా డెవలప్ అవ్వాలి అని అన్నప్పుడు ఉమెన్, కొంతమంది దాంట్లో ఉండే ఉమెన్కి అర్థమవుతుంది అన్నమాట. పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే మనకు మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా చాలా మంది వాళ్ళ ఇల్లు, వాళ్ళ సొసైటీ, వాళ్ళ సమాజం, ఫ్యామిలీ వీటన్నిటి గురించి ఆలోచించి బెటర్గా ఇంకా పర్ఫామ్ చేయాలి అని అంటే పాలిటిక్స్లోకి ఎంటర్ కావాలని అప్పుడు డిసైడ్ అయ్యి ఉమెనే వస్తారు. రీసెంట్గా నేను మన వెన్నెల అక్కని, లేదు రజనీ సాయి చంద్ని, అందరినీ ఒకసారి ఉమెన్ రిప్రజెంటేషన్ మీద ఒక డిబేట్ పిలిచినప్పుడు వాళ్ళందరూ నాకు చెప్పిన అంశాలు ఏంటంటే ద ఛాలెంజెస్ దే ఫేస్డ్ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్. ముఖ్యంగా వెన్నెలక్క కానీ, వెన్నెలక్క క్యాంపెయిన్లో నేను రెగ్యులర్గా వెళ్ళిన అప్పుడు ఉమెన్ నుంచున్నప్పుడు పడే ఛాలెంజెస్, ఆ పార్టీ నుంచే వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది, ఆ పార్టీలో కేడర్ పనిచేయదు, ఆ పార్టీ నాయకులు ఎవరు తోడు రారు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉండదు, ఎన్ని ఛాలెంజెస్ ఉమెన్కి ఉంటాయి. పైగా నువ్వేం చేస్తావు అనే క్వశ్చన్ ఒకటి, ఉమెన్ ఏం చేస్తుంది అనే క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది. ఈ ఛాలెంజెస్ అన్నిటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? అవన్నీ నాకు తెలిసి ప్రతి ఒక్క లీడర్కి ఉంటాయి ఛాలెంజెస్, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఉమెన్ కి ఎందుకు అధికంగా ఉంటాయనంటే ఇప్పుడు అబ్బాయిలు ఉంటే దావతులకు పోతారు, మంచిగా తాగుతారు, ఫ్రెండ్స్ అయిపోతారు, అక్కడే ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ ఉమెన్ డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. సో ఆ విధంగా ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ పొలిటికల్ లీడర్షిప్ తోటే వాళ్ళకి పరిచయాలు ఏర్పడతాయి. పాలిటిక్స్ అనేది రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ లెక్క ఉంటాయి అన్న. అట్లాంటి ఫ్యామిలీ రిలేషన్స్ ని మనం ఒక పని చేయకపోతే ఇంకొకలాగా, ఒక వ్యక్తిని మనం ఒక్కసారి కలిసి ఫ్రెండ్స్ లెక్క అవ్వలేకపోతే 3 సార్లు కలవాలి, 10 సార్లు కలవాలి, కన్విన్స్ చేయలేకపోతే 50 సార్లు కలవాలి. ఎప్పుడో ఒకప్పుడు మారుతారు కదా. అంత పేషెన్స్ ఫస్ట్ ఉమెన్ కి కూడా ఉండాలి. అంటే ఆ ఛాలెంజ్, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా దాన్ని డిఫీట్ చేయాలంటే పేషెన్స్ ఇస్ ద కీ. అండ్ ఐ థింక్ ఉమెన్ హ్యావ్ దట్. కానీ ఒక్కసారే కృంగిపోవద్దు, ఫెయిల్యూర్ అయినామంటే కృషించిపోద్ది అన్నమాట. రిస్క్ అని అనిపించినా కూడా దాంట్లో అడుగు పెట్టాలి. జనరల్లీ మేల్ డామినెంట్ సొసైటీ కాబట్టి బిజినెస్ అంతా కూడా మేల్ చేస్తారన్న, రిస్క్ తీసుకుంటారు, వాళ్ళకి అది తెలుస్తుంది. కానీ ఉమెన్ కొంచెం సేఫ్ సైడ్ ఉంటారు, ఎందుకంటే ఫ్యామిలీ యాంగిల్లో ఆలోచిస్తారు. ఫ్యామిలీ ఎప్పుడు కూడా డౌన్ ఫాల్ అవ్వద్దు అని చెప్పేసి రిస్క్, వర్స్ట్ కేస్ సిచ్యువేషన్స్ కూడా ఆలోచించి ముందెళ్తారు. కానీ ఈ పాలిటిక్స్ ఫీల్డ్ లో ఆ రిస్క్ తీసుకోవాలి, దాన్ని భరించాలి. కానీ ఒక్కసారి అన్న ఉమెన్ కనుక ఒక్కసారి పొలిటికల్ గా వచ్చి హిట్ అయితే ఆ ఉమెన్ మొత్తం పాలిటిక్స్ మొత్తం కూడా ఉమెన్ ఓరియంటెడ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీని, ఒక పిల్లల్ని పెంచింది కూడా ఉమెనే. ఆ బరువు, ఆ బాధ్యత ఉమెన్ కి తెలుసు. సో ఎప్పుడైనా ఏదైనా ప్రజలు వచ్చినప్పుడు, పేదవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కనెక్ట్ చేసుకోగలుగుతారు. వాళ్ళ కోసం కొట్లాడే శక్తి కూడా ఉమెన్ కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉమెన్ ఇన్బిల్ట్, దే ఆర్ ఎమోషనల్లీ బాండెడ్. ఆ ఎమోషన్ అనేది ఉమెన్కి ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఉమెన్ కనుక ఎంటర్ అయితే పొలిటికల్ ఫీల్డ్ మొత్తాన్ని కూడా ఆక్రమించేస్తారు ఉమెన్. దట్స్ ఉషా. అనేక విషయాల మీద మనం మాట్లాడుకున్నాము. అయితే ఇక్కడ నాకు ఉషా గారితో మాట్లాడిన తర్వాత ఒక పాయింట్ చాలా క్లియర్గా అర్థమైంది. షీఈస్ రైట్ నౌ ఇన్ గ్రౌండ్ పాలిటిక్స్. ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాల్లో ఆమె ఆ నియోజకవర్గంలో కనీసం ఒక 10,000 మందిని, 20,000 మందిని పేరు పెట్టి పిలవగలిగే స్టేజ్కి వెళ్తారో అనే ఫీలింగ్. అంటే రాజకీయ నాయకుల్ని చాలా దగ్గరగా చూస్తున్నవాడిగా రికగ్నైజ్, వెన్ యూ రికగ్నైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, మనం ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తుందనే నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.